ఇప్పుడు ఒక ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. ఒకానొక దశలో కేసీఆర్ తర్వాత నేనే సీఎం క్యాండిడేట్ అని మీ సన్నిహితులతో మీరు చెప్పారంట, చీ నిజమా? చీ చీ గట్టుంటుందా? ఆ. గది కూడా ఏదంటే అది మన ఒక చర్చ జరిగిందా లేదా మీరు చెప్పండి, మీ దృష్టికి వచ్చింది అది? వచ్చింది. మరి మేము అదే రోజు చెప్పిన, ఇగో ఇది కూడా ఒక కుట్ర, శ్రీనివాస్ కూడా ఎదగకుండా కేసీఆర్ గారు కోపం రావాలంటే ఏం చేయాలి, సార్ ఇట్లా అన్నాడని చెప్పి. అంటే రకరకాల వాళ్ళు ఏం పని చేయరు, ఈ కుట్రలు కుతంత్రాలతోనే నడిపించారు మమ్మల్ని ఓడగొట్టడానికి. ప్రతి ఒక్కటి ఎన్ని ఉంటే అన్ని పుకాలు ఉట్టి మీరు అనలేదా, నిజంగా అనలేదా? ఎందుకంటే మరి మేము అటు తప్పే ఉంది అనొచ్చు కదా. ఇప్పుడు రెడ్లు రావులే పరిపాలించాలా, బీసీలకి రాజ్యాధికారం అవసరం లేదంటారా? ఆయన తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిండు. ఆయన ముఖ్యమంత్రి అయినందుకే నేను మంత్రి అయినా. ఆయన నీడన బతకాలే, నేను 10 మందికి బతికించాలి అనేటువంటి నా నినాదం తప్ప చెట్టును కొమ్మని నరుకునే వ్యక్తిత్వం కాదు మాది. ఆయన బతుకున్నంత కాలం ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఆయనతో పాటు ఉంటామని చెప్పినాం. పార్టీలు మారే ప్రసక్తి లేదని కూడా చెప్పినాం, ఆ రోజు కూడా చెప్పినాం. ఆయన బాటలో మేము నడుస్తాం, కేసీఆర్ గారు బాటలో నడుస్తాం. ఆయన ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి, ఏమన్నా నవ్వుతాడు వాడని అట్లా అవుతుందా? అంటే ఒకానొక దశలో శ్రీనివాస్ గౌడ్ శాఖలలో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, ఏలు పెట్టాలంటే కేటీఆర్ కేసీఆర్ కూడా ఆలోచించే వాళ్ళంట. ఏముంటే ఏలు పెట్టడానికి ఉద్యోగ సంఘాలన్నీ తిరగబడతాయి, ఈయనను ముట్టుకుంటే బ్లాస్ట్ చేస్తాడు అంటే వాళ్ళు కూడా భయపడేంత రేంజ్కి మీరు. నేను మొదటిసారే మంత్రి పదవి ఇస్తానన్నారు సారు. కొన్ని కారణాల వల్ల లేట్ అయినా కూడా నాకు నెక్స్ట్ టైం తీసుకుంటా సార్ అని నేనే చెప్పిన. పదవి ఆశపట్టు ఉంటే ఇస్తాను సార్, మీరు ఇస్తున్నారు సార్, ఇస్తారా అయ్యారని అడిగేవాడిని. సార్ ఇప్పుడు మన పార్టీ బలపరచడానికి కొంతమంది తీసుకున్నారు, నాకు నెక్స్ట్ టైం ఇద్దరు లేని సార్ అని చెప్పినాం. తొందర ఏముంది లేని సార్, తెలంగాణ తెచ్చుకున్నాం, సంతోషం. సుస్థిరంగా గవర్నమెంట్ ఉండాలి. సుస్థిరంగా గవర్నమెంట్ ఉండడానికి కొంతమంది ఇతరులను తీసుకొస్తున్నారు, ఇస్తామంటున్నారు మంత్రి పదవి. కొద్ది రోజులు మీరు ఎవరు అవుతారు అన్నప్పుడు నేనే చెప్పిన కదా, మీరు నన్ను అడగలే, మీరు కంపల్సరీ తర్వాత ఇస్తాను అడగలే. ఎవరైనా త్యాగం చేయాలా నేను మాట ఇచ్చిన వాళ్ళు అంటే నన్ను అడిగితే నాకు తర్వాత ఏంటని నేనే చెప్పిన. మంత్రి పదవి ఆశ ఎప్పుడు ఉంటే నాకు ఇవ్వాలి సార్ అట్లెట్లా అని అనేవాడిని కదా. మొదటిసారి మీరు అడిగినప్పుడు మంత్రి పదవి వదులుకున్నవాడిని. దానికి సాక్ష్యము ఈటల రాజేందర్, కేటీఆర్ గారే ఉన్నారు, వాళ్ళిద్దరు సమస్యంలోనే. మరి ఎవరైనా ఇద్దరు ఒప్పుకుంటేనే ఇద్దరు మంత్రివర్గ విస్తరణ ఇస్తాం అంటే నేనే ఒప్పుకున్నా, నాకు తర్వాత ఇవ్వండి అని నన్ను అడిగితే. ఈటల రాజేందర్ గారు స్వయంగా కార్లు నడుపుకుంటూ నన్ను తీసుకొని పోయిండు. ఇతర పార్టీలో ఉన్నాడు కదా. ఇప్పుడు నేను అబద్ధం అయితే చెప్తారు కదా, నా దగ్గరకు వచ్చి కార్లు తీసుకొని ఇద్దరం ఆయన డ్రైవింగ్ చేసుకుంటే ఇంటికి పోయినాం. ఎట్లా చేద్దాము మరి, పార్టీని మనం మింగాలని చూస్తున్నారు పార్టీని, మనమే అవతల పార్టీలకు మంత్రి పదవి ఇచ్చి ఇద్దరు తీసుకోవాలనుకుంటున్నాడు సారు. మరి నువ్వు ఒప్పుకుంటే నీ మంత్రి పదవి ఇంకోరికి ఇస్తారు అన్నప్పుడు తర్వాత నాకు ఇవ్వండి, అంత తొందర ఏముంది, మనం తెచ్చిన గవర్నమెంట్ సుస్థిరంగా ఉండాలన్న. అప్పుడు కేటీఆర్ గారు లేచి కౌగిలించుకొని చాక్లెట్ ఇచ్చినట్లు ఇచ్చినావు పోయి, నువ్వు గ్రేట్ బై అని అన్నాడు. మరి అట్లా మంత్రి పదవి ఆశ ఉంటే మొదటిసారి నాకు అట్టెట్లా ఇవ్వరని అడిగేవాని కదా. మళ్ళీ 1 ఇయర్లో అడ్జస్ట్ చేస్తున్నారు, కాలేదు. అట్టెట్లా మరి కాలేదని అనేవాని కదా. నేనే నెక్స్ట్ టైం ఇట్లా బీసీ నాయకులకే ఎందుకు జరుగుతుంది ఇట్లా? అదే ఒక రెడ్డికో ఒక రావుకో ఇట్లాంటి త్యాగాలు వాళ్ళు ఎందుకు చేయరు? ఇప్పుడు మీరు అంటే మంత్రి పదవి త్యాగం చేసారు ఫస్ట్ పీరియడ్లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు అని మీరు ఒప్పుకున్నారు. అదే ఒక రెడ్డో ఒక రావో అయితే త్యాగం చేస్తారా? బీసీలకి త్యాగం చేస్తారా? అది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే తెలంగాణ ఇంపార్టెంట్ అనుకుంటారు, కులం అనేది కాదు, ఓసీ బీసీ అని కాకుండా అనుకుంటారు 100%. అది అడిగింది కూడా, నన్ను తొలకపోయింది అడిగింది కూడా బీసీ కదా, ఈటల రాజేందర్ బీసీ కదా. అన్న ఎట్లా చేద్దాము ఆలోచన చేసేటప్పుడు, ఎవరు నొప్పిద్దాం ఆలోచన చేసేటప్పుడు, ఎవరెవరు జాబితాలు ఉన్నారంటే ఇగో నీవు ఉన్నావంటే నాకు తర్వాత ఇవ్వండి అన్న. ఇప్పుడు బీసీ అడిగిండు, కేటీఆర్ గారి ముందంటే మాట్లాడినాం, ఓకే అని చెప్పిన. అప్పుడు కూడా నేనేమో ఆశ ఏం కుంగిపోలేదు, నా కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుందామని 5 ఏళ్ళు దృష్టి పెట్టిన. నాకు అట్లా ఓసీలు బీసీలు అనే భేదాభిప్రాయం ఏం చూడలేదు, అందరికీ సహాయం చేసిన. ఉద్యమంలో అట్లా ఉన్న సంఘాన్ని పెట్టిన, ఒక పెద్ద సంఘాన్ని రికగ్నైజ్ చేసుకున్న, ఎన్నో సంఘాలు దాదాపు 10-20 సంఘాలను కొత్త సంఘాలను పెట్టించిన, తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసిన, నా నియోజకవర్గం డెవలప్ చేసుకున్న, మంత్రి అయిన తర్వాత చేసిన. నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడినప్పుడు కొద్దిగా సంభాషణ వచ్చింది మీ గురించి. ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఆస్తులెన్ని, ఇప్పుడు ఆస్తులెన్ని, చర్చకు సిద్ధమా? ఇక విచిత్రంగా ఉంది. ఇప్పుడు అంటే 1000 కోట్లు సంపాదించిన శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు బిచ్చగాన్లాగా బీసీలు అంటే ఓ బిచ్చగాన్లాగా ఉండాలనుకుంటున్నా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నాను, అంటే బీసీలు ఉన్నాయి, సంపాదించుకున్నా, ఇంకా సంపాదించుకుంటా ఏముంది, ఒక ఆస్తులు అనేటివి ఒకరికి సొత్తా,
డబ్బులు అనేటివి కొందరితోనే ఉండాలనా, మేము ఎప్పుడు అడుక్కుంటా తినుకుంటా ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఉన్నాయి మస్తు ఆస్తులు, ఇంకా ఆస్తులు సంపాదించుకుంటా, ఇంకా ఆస్తులు. నేను చెప్తున్నా కదా, ఇగో మా తాత ముత్తాతలు పేదరికంలో ఉండరండి. మా ముత్తాతలు గీత కార్మికుడు, మా తాత కూడా గీత కార్మికుడు, మా నాయన టీచరు, మా ఫాదర్ టీచరు. ఇలా మా నాన్న కొంత ఆస్తి సంపాదించు, నేను ఇంకా సంపాదించుకోవాలని ఉంది. ఇలా అన్నింటిలో ఆర్థికంగానే కదా, డబ్బు ఉంటేనే అన్నీ వస్తుంది. నేను 10 మందికి దానం చేయాలన్నా, 10 మందికి ధర్మం చేయాలన్నా, 10 మందికి ఇంకేమైనా ఫీజు కట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా నా దగ్గర ఉండాలి. పంచాలన్నదే, మొత్తం తినాలన్నదని కాదు. నా ఇంటి దగ్గర రోజు 100 మందికి సాయం చేసేవాడిని. ఉద్యమంలో ఉన్నప్పుడు, కమిషన్ ఉన్నప్పుడు నుంచి కూడా. మరి సంపాదించుకోవడంలో తప్పే ఉందండి. ఎవరిని అక్రమంగా సంపాదించుకొని ఎవరిని గుంజుకుంటే చూపించండి, గో ఇట్లా చేసిండు, దౌర్జన్యం చేసిండు అని చెప్పేసి. ఇక్కడ లేదు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, ఈ పాటికి ఎన్నో బయటపడి ఏవో చేయాలి కదా. ఇప్పుడు 8 సంవత్సరాల మేము ఎన్నో బయటపడాలంటే పెడతాం, రెడీగా ఉన్నాం, వస్తాయి. కానీ ప్రజలే నిర్ణయిస్తారు దానికి, అవి వస్తాయి. డబ్బులు ఏది ఉండొద్దు అంటే ఎట్లా, పుట్టినప్పుడు ఎట్లా ఉండే, అప్పుడు ఎట్లా ఉండే అంటే ఎట్లా. ఆయన కూడా ఒక ఎంప్లాయీగా పనిచేసిండు, ఆయన కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం నుంచి వచ్చిండు. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఆస్తి, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తి. ఆత్మసాక్షిగా చెప్పమని చెప్పాను. మరి ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే కాకముందే చెప్దాం, వెనక చరిత్ర వద్దు. మొన్న ఎమ్మెల్యే కాకముందు ఏమున్నాయి, ఎమ్మెల్యే తర్వాత ఏం జరిగింది చెప్పాను. ఆయన ఆర్థిక స్థితిగతులు ఎట్లయినవి. ఇప్పుడు ఏదన్నా గుళ్ళే కూర్చొని, ఎల్లమ్మ గుళ్ళే కూర్చొని, ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆర్థిక పరిస్థితి ఎట్లుండే, ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కుటుంబ పరిస్థితి ఎట్లా, మంచిగా అయిందా, ఎంత అయింది చెప్పానండి. అట్లా ఒక పర్సనల్గా ఎప్పుడే కానీ మాట్లాడొద్దు. ఒక పర్సనల్గా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఆయన గురించి మాట్లాడలే. మీరు అడిగిన కనుక నేను చెప్తున్నా, ఎప్పుడు ఆయన మాట్లాడలే. ఆయన తెలివితేటలు ఉన్నాయి, చేసుకొని బిజినెస్ చేసుకొని ఇంకెవరైనా కాంట్రిబ్యూషన్ ఇస్తారో చేసుకొని, దానిలో తప్పులేదు కదా. ఎంత శ్రీనారాయణకు ఒక 5,000 కోట్లు ఉంటాయా? శ్రీనారాయణకు ఒక 5,000 కోట్లు ఉంటాయా? నోటిపోయినా ఇంకా రాని, అట్లా ఇంకా కాలేదు. అరే మేము 10 మందికి అన్నం పెట్టే పరిస్థితి ఉంది, హాయిగా బతికే పరిస్థితి ఉంది. ఒక దిగదార్చి అడుక్కునే పరిస్థితి లేదు. మంచిగా బతకాలన్నదే. 10 మందికి అన్నం పెట్టి ఆకలి లేని 10 మందికి సాకేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా నా ఫాలోవర్స్ కానీ, నా మిత్రులు కానీ ఏమైనా పూర్తిగా ఇబ్బంది ఉంటే ఆదుకునేటువంటి స్థాయి నాకుంది. భగవంతుడు ఎంత ఇచ్చినా నేను అంత ప్రజలకు సేవ చేస్తా. డబ్బులు ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలని చెప్తున్నా. వ్యాపారం చేసుకొని సంపాదించుకోండి, ఏదైనా అక్రమ మార్గంలో సంపాదించుకుంటే తప్పు, దానిలో ఏముంది. రైట్. శ్రీనాన్న బీజేపీలోకి ఎప్పుడు పోతున్నారు? నాకేం అవసరం భయ్, నేను ఇంత క్లారిటీ చెప్పిన తర్వాత నేను ఇంత క్లారిటీగా నాది కేసీఆర్ గారి బాటల్ని ఉంటాం, కేసీఆర్ గారు వెంబడే ఉంటాం. ఇంకేముంది, అయిపోయాయి కదా పార్టీ. చాలా దారుణంగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. అట్లేం లేదు, మీరు చూస్తున్నాండి. మీరు ఏ ఊరికన్నా పోయి నన్ను రమ్మంటే కూడా వస్తాను మీ వెంబడి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయిందని ప్రజలు అడిగారు. గత ప్రభుత్వం చాలా చెండాలంగా ఉంది సార్, ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది సార్ అని చెప్పి మీరు అనిపించండి. ఒక 100 మందిలో 10 మందితో అనిపి చూద్దాం. ఇంకా టైం 8 నెలలు అయింది కదా వచ్చి. వీళ్ళు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే వీళ్ళ జాతకం కూడా బయటకు వస్తుంది. మేము కూడా అందుకే వాళ్ళు ఏమి విమర్శిస్తలే. మేము కూడా కాన్స్టిట్యూషన్ బయట కానీ సరే చేయని వాళ్ళు చేయని, చేస్తే సంతోషమే. ఒకవేళ వాళ్ళ హామీలన్నీ నెరవేరిస్తే మళ్ళీ టర్మ్ కూడా ఇస్తారు వాళ్ళకు ప్రజలు. కానీ మేము సంతోషపడతాం. మహబూబ్నగర్ డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అయితే సంతోషపడతాం. మేము హ్యాపీ వాళ్ళమే. మేము బాధపడే వాళ్ళం కాదు. మేము కనుక మంచి చేస్తే వాళ్ళు అధికారం ఇస్తారు, మంచి చేయలేదానికి ఉల్టా చేస్తారు ప్రభుత్వం. మళ్ళీ ఎవరికి వస్తుంది? మంచి చేసిన మేక వస్తుంది, మాకు వస్తుంది. మేము మంచి చేసినామంటే మాకు వస్తుంది. చూద్దాం, సమయం గురించి